రెబల్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న చిత్రం ది రాజాసాబ్ హర్రర్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మారుతి దర్శకత్వాన్ని వహిస్తున్నారు. ఇందులో నిధి అగర్వాల్, మాలవిక మోహనన్, రిద్ది కుమార్ కథానాయికలుగా నటిస్తున్నారు. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఈ చిత్రంలో ప్రభాస్ కు తాత పాత్రలో కనిపించనున్నారు. ఇవాళ సంజు బాబా పుట్టినరోజు సందర్భంగా చిత్ర బృందం ఆయన క్యారెక్టర్ పోస్టర్ ను విడుదల చేసింది. ఆ పోస్టర్ లో ఆయన పొడవాటి జుట్టు మీసాలతో వృద్ధుడిగా కనిపిస్తున్నారు. ఈ చిత్రం 2025 డిసెంబర్ 5వ తారీఖున పలు భాషల్లో గ్రాండ్ గా విడుదలకు సిద్ధమవుతుంది. ప్రభాస్, శ్రీను, బోమన్ ఇరానీ, బీటీవీ గణేష్, సప్తగిరి, సముద్రకని తదితరులు ముఖ్య పాత్రలోనే నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుండగా తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. విషెస్ చెప్తూ కొత్త పోస్టర్ ను విడుదల చేశారు. ఇందులో లాంగ్ హెయిర్, గడ్డం, మీసాలతో ఓల్డ్ ఏజ్ గెటప్, రగ్డ్ లుక్ లో భయపెట్టేలా కనిపిస్తున్నారు సంజయ్ దత్. ప్రభాస్ కు తాత పాత్రలో గోస్ట్ గా ఆయన నటిస్తున్నట్టు తెలుస్తుంది. హీరో ప్రభాస్ ఈ పోస్టర్ ను ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ సంజు బాబాతో కలిసి స్క్రీన్ ను షేర్ చేసుకోవడం ఆనందంగా ఉందంటూ బర్త్డే విషెస్ ను తెలియజేశాడు. మాలవిక మోహన్ అనేది అగర్వాల్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతాన్ని అందిస్తుండటంతో హర్రర్ కామెడీ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం భారీ అంచనాలటే నెలకొని ఉంది. డిసెంబర్ 5వ తారీఖున విడుదల చేయబోతున్నారు. వరస పెట్టి పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్స్ తో సినిమాలను చేస్తూ తిరుగులేని బాక్స్ ఆఫీసు స్టామినాన్ని సొంతం చేసుకున్న ప్రభాస్ మొట్టమొదటిసారిగా తన జోన్ ని దాటి మారుతి లాంటి మీడియం రేంజ్ డైరెక్టర్ తో సినిమా చేయడంపై అభిమానులు మొదట్లో కాస్త అభ్యంతరాలనే వ్యక్తం చేశారు. కానీ సినిమా నుండి ఒక్కొక్క ప్రమోషనల్ కంటెంట్ బయటకు వచ్చే కొద్దీ అంచనాలు భారీగా పెరిగాయి. రీసెంట్ గా విడుదల చేసిన టీజర్ కి కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా ఇప్పుడు ఈ చిత్రం టాలీవుడ్ లోనే మోస్ట్ ఎవైటెడ్ ప్రాజెక్ట్స్ లో ఒకటిగా మారిపోయింది. అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఈ చిత్రం ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇదంతా పక్కన పెట్టేస్తే ఈ చిత్రంలో ప్రముఖ బాలీవుడ్ సీనియర్ నటుడు సంజయ్ దత్ దయ్యంగా నటిస్తున్నాడు. నేడాయన పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఆయనకు సంబంధించిన పోస్టర్ ని కాసేపటి క్రితమే విడుదల చేయగా దానికి ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ పోస్టర్ పై విడుదల తేదీ డిసెంబర్ 5 అని ఉండటంతో అభిమానుడు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. టీజర్ విడుదలైన రోజునే సినిమా విడుదల తేదీ కూడా ఖరారైంది. కానీ గత కొద్ది రోజుల నుండి ఈ సినిమా సంక్రాంతికి వాయిదా పడింది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇది నిజమేనేమో అని కొంతమంది అభిమానులు కూడా నమ్మేశారు. కానీ నేను విడుదలైన పోస్టర్లో విడుదల తేదీ మరొకసారి ఖరారవడంతో అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ఇకపోతే ఈ చిత్రంలో హీరోయిన్స్ గా నిధి అగర్వాల్, మాలవిక మోహన్ నటిస్తున్నారు. వీరిద్దరు కూడా టీజర్ లో చాలా కొత్తగా కనిపించారు. సినిమా మొత్తం కామెడీ, హర్రర్ ఎలిమెంట్స్ తో పాటు ఫ్యాన్స్ కి పిచ్చెక్కిపోయే దృష్టిలో ప్రభాస్ మార్క్ హీరోయిజం కూడా ఈ చిత్రంలో ఉంటుందని అంటున్నారు. టంకీ పార్ట్ మొత్తం పూర్తయిపోయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జెట్ స్పీడ్ లో జరుగుతుంది. విఎఫ్ఎక్స్ క్వాలిటీ విషయంలో మేకర్స్ ఎక్కడ తగ్గడం లేదు. టీజర్ లో చూపించిన విఎఫ్ఎక్స్ వర్క్ కి పర్వాలేదు, బాగానే ఉంది అనే రేంజ్ రెస్పాన్స్ అయితే వచ్చింది. కానీ విజువల్ వండర్ లాగా ఉంది అనే రెస్పాన్స్ ని మాత్రం సొంతం చేసుకోలేకపోయింది. అందుకే మేకర్స్ విఎఫ్ఎక్స్ పై మరింత శ్రద్ధ చూపిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో అన్ని భాషల్లో విడుదల చేయబోతున్నారు. మరి చిత్రం ఎలాంటి రికార్డ్స్ ను క్రియేట్ చేస్తుందో చూడాలి. రాజాసాబ్ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కన ఉన్న గంట సింబల్ ని కొట్టండి.